భారత్ పాక్ ఒప్పందంలో మీ పాత్ర లేదు, అది ద్వైపాక్షిక కాల్పుల విరమనే అని చెప్పి మోదీ ట్రంప్కి ఎన్నిసార్లు స్పష్టం చేసినా కూడా ట్రంప్ మళ్ళీ అదే పాట పాడుతూ ఉన్నారు సార్. నేనే యుద్ధాన్ని ఆపేసా, నేనే న్యూక్లియర్ వార్ని ఆపేసా, రెండు దేశాల మధ్య వివాదాన్ని నేనే చల్లార్చానంటూ పదే పదే చెప్తూ ఉన్నారు. ఎందుకు సార్ ట్రంప్ పదే పదే అలా చెప్తూ ఉన్నారు? మనము దానికి కౌంటర్ చేయలేకపోవడం ఎఫెక్టివ్గా, ఇది మొదటి కారణం. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ నాకు గుర్తున్నంత వరకు లెక్క పడితే ఇది 15th టైం, ఇప్పటికి ఒక 15 సార్లు అని అంటాడు. ఏ సందర్భంలో అన్నాడు? ఆఖరికి థర్డ్ కంట్రీ, మనకు సంబంధం లేని సౌదీ అరేబియా పర్యటనలో అంటాడు, యుఏఈ పర్యటనలో అంటాడు, ఆఖరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టెలిఫోన్లో మాట్లాడిన తర్వాత కూడా అదే మాట మాట్లాడతాడు. సో మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీటెయిల్డ్ నోట్ ఇచ్చింది. ప్రైమ్ మినిస్టర్ చాలా క్లియర్గా మోడీకి ఫోన్లో చెప్పాడు. సో ఇందులో అమెరికా పాత్ర లేదు, ట్రేడ్ పాత్ర లేదు, పాకిస్తాన్ కాల్ చేశాకనే ఈ కాల్పుల విరమణ ఆగిపోయింది అని మోడీ ట్రంప్కు నేరుగా చెప్పాడు అని కూడా స్టేట్మెంట్ వచ్చింది. ఆయన వితిన్ అవర్స్, అది కూడా అసీం మునీని కలిసిన నేపథ్యంలో ప్రెసిడెంట్ ట్రంప్ మళ్ళీ అదే వ్యాఖ్య చేస్తున్నాడు. కానీ ఇప్పటి వరకు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పార్లమెంట్ వేదికగానో లేదు బహిరంగంగానో ఒక ఇంటర్నేషనల్ విజిట్కి వెళ్ళినప్పుడైనా దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని బహిరంగ ఇంతవరకు అనలేదు. ట్రంప్తో ఫోన్లో చెప్పాడంటున్నారు, అది ట్రంప్కు మోడీకి మధ్య. ట్రంప్ ఏమో ఫోన్లో చెప్పడం లేదు కదా, ట్రంప్ మోడీకి ఫోన్లో చెప్పడం లేదు నేను మీకు ట్రేడ్ డీల్ కుదుర్చని బెదిరిస్తేనే మీరు ఒప్పుకున్నారంటున్నాడా. ట్రంప్ ఏమో 15 సార్లు బహిరంగంగా అంటున్నాడు. మోడీ ఇంతవరకు ఎక్కడ ఒక వేదిక పైన ట్రంప్ చెప్తున్నది నిజం కాదు అని అన్నాడు ఇంతవరకు అనలేదు. మరి అలాంటప్పుడు ట్రంప్ ఏం చేస్తాడు? ఇక నీ వీక్నెస్ ట్రంప్కి స్ట్రెంత్ అవుతుంది. ఇంతవరకు ఫారిన్ మినిస్టర్ మాట్లాడాడు, ఫారిన్ మినిస్ట్రీ అధికారిక ప్రకటనలో మాట్లాడాడు, కానీ రీజన్స్ బెస్ట్ నోన్ టు ద గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ ఇంతవరకు మాట్లాడతలేరు. అంటే ఎందుకు మరి మోడీ మాట్లాడకూడదా? ట్రంప్కు సమాధానం చెప్పాల్సింది జయశంకర్ కాదు, ట్రంప్కు సమాధానం చెప్పాల్సింది మోడీ. ఇలా చెప్పడం వల్ల భారత్ అమెరికా సంబంధాలు దెబ్బతింటాయని కనుక అనుకుంటే దాని మించిన పొరపాటు ఏం లేదు. ఎందుకంటే భారత్ అమెరికా సంబంధాలు ఒక స్టేట్మెంట్ ద్వారా దెబ్బతినవు, దానికి ఉండేటువంటి లార్జర్ కాంటెక్స్ట్ ఉంటుంది. ఇటీవల ట్రేడ్ ఇష్యూలో అమెరికాకు మిత్ర దేశాలకు ఘర్షణ ఏర్పడితే ఎంతమంది అమెరికా అలైస్, ఇప్పుడు జపాన్ అమెరికా మిత్ర దేశం, అమెరికా ఇస్తున్న భద్రత పైన ఆధారపడుతున్న దేశం, అయినా జపనీస్ ప్రైమ్ మినిస్టర్ బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చి ఆల్ ఆప్షన్స్ ఆర్ ఓపెన్ అన్నాడు. సౌత్ కొరియా అమెరికాకు మిత్ర దేశం, అమెరికా భద్రత కల్పించేటువంటి దేశం, అయినా సౌత్ కొరియన్ ప్రైమ్ మినిస్టర్ చాలా స్పష్టంగా ఓపెన్గా మాట్లాడాడు. కెనడా ప్రైమ్ మినిస్టర్స్ ఓపెన్గా మాట్లాడారు. మెక్సికో, కొలంబియా లాంటి చిన్న చిన్న దేశాలు, ఇప్పుడు మెక్సికో ఉందంటే అమెరికాకు పైన కంప్లీట్గా తన ట్రేడ్కి ఆధారపడే దేశం. మోర్ దెన్ 80% ఆఫ్ మెక్సికన్ ట్రేడ్ ఈజ్ విత్ అమెరికా. అయినా కూడా మెక్సికన్ ప్రైమ్ మినిస్టర్ ఓపెన్గానే మాట్లాడారు. మరి ఎందుకు భారత ప్రధానమంత్రి ఇన్నిసార్లు ట్రంప్ చెప్తున్నా ఎందుకు మాట్లాడతలేదు? చాలాసార్లు మన దేశంలో చరిత్రలోకి వెళ్ళి ఇందిరాగాంధీని, నెహ్రూను ప్రస్తావిస్తుంటారు. ఇందిరాగాంధీ ఎలా మాట్లాడిందో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఇందిరాగాంధీ ఓ రోజు యునైటెడ్ నేషన్స్ మీటింగ్కి వెళ్తే న్యూయార్క్కు విలేకరులు అడిగారు, పంజాబ్లో కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది మీ దేశంలో, దీనిపైన మీరు ఏం మాట్లాడతారో అని అడిగారు ఇందిరాగాంధీని. ఇందిరాగాంధీ ఏమన్నది తెలుసా? పాలస్తీనా ప్రజల హక్కుల్ని కాలరాస్తున్న దేశానికి మీరు మద్దతు ఇస్తూ సౌత్ ఆఫ్రికాలో వైట్ రేసిస్ట్ రెజీమ్, శ్వేతజాతి దురహంకార పాలన అప్పుడు జరుగుతుండేది, దానికి మద్దతు ఇస్తున్న మీరు భారతదేశంలో మానవ హక్కుల గురించి అడిగే హక్కు అమెరికాకు లేదు అన్నది. ఇది ఎక్కడ? ఇందిరాగాంధీ అమెరికా గడ్డ పైన అన్నది. పోనీ అది ఇందిరాగాంధీ అప్పుడున్న పరిస్థితులు వేరు, అప్పుడు మనకు అండగా సోవియట్ యూనియన్ ఉండే, ఇప్పుడు ప్రపంచం మారింది అనుకుందాం. మన్మోహన్ సింగ్ అయితే ఇందిరాగాంధీ లాగా స్ట్రాంగ్ లీడర్ కాదు, అప్పటికి సోవియట్ యూనియన్ అండగా లేదు, సేమ్ ఇప్పుడున్న జియో పొలిటికల్ సిచ్యువేషనే ఉంది.
ఇంకా ఆ మాటకు వస్తే అమెరికా డామినేషన్కి ఎక్కువ ఉండే. అప్పుడు బరాక్ ఒబామా మన దేశానికి వచ్చినప్పుడు జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒబామా అన్నాడు, ఇండియా కనుక కోరుకుంటే మేము మీడియేట్ చేసడానికి భారత్ పాక్ల మధ్య కశ్మీర్ ఇష్యూ పైన మేము సిద్ధమే అన్నాడు. అదే ప్రెస్ కాన్ఫరెన్స్లో మన్మోహన్ సింగ్ మౌనమునిగా ప్రత్యర్థులు విమర్శించే మన్మోహన్ సింగ్ చాలా స్పష్టంగా అదే ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాడు, ఇండియా డస్ నాట్ బిలీవ్ ఇన్ ద థర్డ్ పార్టీ మీడియేషన్, ఎనీ డిస్ప్యూట్స్ విత్ పాకిస్తాన్ విల్ ఓన్లీ బీ డెల్ట్ బైలేటరల్లీ అని రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఒబామా. అది కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రపంచ మీడియా మొత్తం చూస్తుంటే, అమెరికన్ మీడియా కూడా చూస్తుంటే మన్మోహన్ సింగ్ క్లారిఫై చేశాడు క్లియర్గా. ఒబామా అన్నాడు, ఇమ్మీడియట్గా నెక్స్ట్ మాట మన్మోహన్ సింగ్ భారతదేశం పాకిస్తాన్తో ఉన్న విభేదాలు అన్నింటినీ ద్వైపాక్షికంగానే పరిష్కరించుకుంటుంది, మూడవ దేశ జోక్యాన్ని అంగీకరించదు అని చెప్పాడు. మరి నరేంద్ర మోడీకి అభ్యంతరం ఏంటి? ట్రంప్ పదే పదే అదే మాట చెప్తున్నా. ఇవాళ మీరు కెనడా వెళ్ళాడు, అక్కడ విలేకరుల సమావేశంలోనూ ఏదో సందర్భాన్ని తీసుకొని క్లియర్గా బహిరంగంగా చెప్పచ్చు కదా. లేదు, అధికారికంగా దేశ పార్లమెంట్, ఇది అత్యున్నత వ్యవస్థ, పార్లమెంటు సమావేశంలో ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇలా పదే పదే క్లెయిమ్స్ చేస్తుంది అమెరికా. ట్రంప్ అని పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్లెయిమ్స్ నిజం కాదు అని ప్రైమ్ మినిస్టర్ హోదాలో మాట్లాడితే ట్రంప్కి అది ఆన్సర్ అవుతుంది. అన్ఫార్చునేట్లీ ఇన్నిసార్లు అన్నా ప్రైమ్ మినిస్టర్ మోడీ మాట్లాడతలేడు. అది సహజంగానే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ మాట్లాడింది మోడీతో, మీకు మార్క్ రుబియో మాట్లాడింది మోడీతో. ప్రైమ్ మినిస్టర్ నిర్ణయం లేకుండా కాల్పుల విరమణ జరగదు. పదే పదే అమెరికన్ ప్రెసిడెంట్ చెప్తున్నాడు, నేనే జోక్యం చేసుకున్నాను, ట్రేడ్ జరపనని బెదిరించాను, ఇండియా పాక్లు ఒప్పుకున్నాయని. మన ప్రధానమంత్రి మాట్లాడతలేడు, విదేశాంగ మంత్రి మాట్లాడుతున్నాడు, అధికారిక స్టేట్మెంట్లో చెప్తున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్కు ఫోన్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ చెప్పాడని స్టేట్మెంట్. మరి వై ప్రైమ్ మినిస్టర్ ఇస్ సైలెంట్? ట్రంప్ రిపీటెడ్గా అదే చెప్తున్నా. అండ్ మరి ఇది మోడీ మరి ఏమి నిజమేనాది అనే అనుమానం ఎవరికైనా రాకపోదు. అలా అంటే మీరు ట్రంప్ నమ్ముతారు, మోడీ నమ్మరు అంటున్నారు. నేను మోడీనే నమ్ముతా, కానీ మోడీ మాట్లాడతలేడు కదా. నేను మోడీనే నమ్ముతా, కానీ మోడీ ఎందుకు మాట్లాడతలేడు? మరి మోడీ ఎందుకు మాట్లాడతలేడు దానికి ఆన్సర్ ఉండాలి కదా. పోనీ మోడీ స్థాయి కాదు, ఎస్, అసీముని లాంటి మాట్లాడితే, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడితే మోడీ రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు? వాస్తవమైతే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడిన ఇవ్వాలి. పోనీయండి, అదో చెత్త దేశం, ఆ చెత్త దేశానికి ఒక చెత్త ప్రధాని, ఆ చెత్త ప్రధాని మాట్లాడితే మన ప్రధానమంత్రి ఎందుకు రిప్లై ఇవ్వాలి? నేను ఒప్పుకుంటాను. కానీ అమెరికా దేశ అధ్యక్షుడే ట్రంప్ ఎంత మ్యావరిక్ అయినా ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్, అది మర్చిపోకూడదు కదా. ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ పదే పదే చెప్తున్నా, అబద్ధమే చెప్తున్నాడు అనుకుందాం, అబద్ధమే చెప్తున్నాడని భారత ప్రభుత్వం చెప్తుంది. మరి అబద్ధాన్ని ప్రధానమంత్రి మోడీ ఎందుకు డిప్లొమాటికల్లీ కౌచ్ అయినా, అంటే దౌత్యపరమైన పద్ధతిలోనైనా ఎందుకు దాన్ని ఖండించకూడదు? దేనికి ఆన్సర్ లేదు. అందుకే ట్రంప్ రెచ్చిపోతున్నాడు. ట్రంప్ ఎందుకు రెచ్చిపోతున్నాడు? ట్రంప్ యుద్ధాలు ఆపుతానని అధికారంలోకి వచ్చాడు, పీస్ మేకర్గా, డీల్ మేకర్గా ప్రొజెక్ట్ చేసుకున్నాడు. 24 గంటల్లో యుద్ధాలు ఆగిపోతాయన్నాడు. నేను ప్రమాణ స్వీకారం చేసే లోపలే యుద్ధం ఆగిపోవాలి, లేకపోతే అసలు ప్రపంచం మునిగిపోతుంది అన్నాడు. కానీ వచ్చిన తర్వాత ఇప్పటికి ఉక్రెయిన్ వార్ ఆగలేదు, గాజా పైన ఇజ్రాయెల్ వార్ ఆగలేదు, తాజాగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొత్త వార్ మొదలైంది. అంటే ట్రంప్ సాధించింది ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అందువల్ల ట్రంప్కు ఉండేటువంటి ఎగ్జిస్టెన్షియల్ ప్రాబ్లం అది. ట్రంప్ ఒక ఐడెంటిటీ క్రైసిస్. నువ్వు యుద్ధాలు ఆపుతావనొచ్చావు, ఆ యుద్ధ శాంతి దూత అన్నావు, డీల్ మేకర్ అన్నావు. మరి ప్రపంచంలో జియోపొలిటికల్ టెన్షన్స్ 2 చోట్ల సివియర్గా ఉంటే ఆ రెండింటిని ఆపలేకపోగా మూడోది మొదలైంది. అందులో అమెరికా పాత్ర కూడా ఉంది. మరి వాట్ డి ట్రంప్ అచీవ్ అనే క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ను ఆన్సర్ చేయలేక పదే పదే ఇండియా పాక్ వార్ ఆపాను, ఇది కూడా న్యూక్లియర్ వార్ ఉండేది అని. అందువల్ల ట్రంప్ రాజకీయ అవసరాలు ట్రంప్కు ఉండొచ్చు, కానీ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఎందుకు మాట్లాడతలేడు? ట్రంప్ ఇన్నిసార్లు చెప్తున్నా మోడీ మౌనము ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.